గుడ్ ఈవినింగ్ ఎవర్ వన్. ఇప్పుడు సరిగా లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థుల బృందం గద్వాల జోగులాంబ జిల్లాలోని అల్లంపూర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు జోగులాంబ దేవాలయం దగ్గర రావడం జరిగింది. అంటే ఈ దేవాలయం యొక్క నిర్మాణం, దీని చరిత్ర, అదేవిధంగా కట్టడంలో ఉన్న గొప్పతనాన్ని, ఈ శిల్పాలని, దేవాలయం యొక్క నిర్మాణాన్ని చూడడం కోసం, చరిత్రను తెలుసుకోవడం కోసం లిటిల్ స్టార్స్ విద్యార్థుల బృందం ఇప్పుడు జోగులాంబ రావడం జరిగింది. ఇది అల్లంపూర్ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల యొక్క సముదాయం. ఇది 14వ శతాబ్దంలో సోమనాథుడిని కట్టించినటువంటి దేవాలయం. ఇది 5వ శక్తిపీఠంగా భారతదేశంలో పేరెన్నికగలిగినట్టుగా చరిత్రలో ఉంది. ఇప్పుడు ఈ దేవాలయ నిర్మాణాన్ని, కట్టడాన్ని పరిశీలన చేయడం కోసం లిటిల్ స్టార్స్ విద్యార్థుల బృందం బయలుదేరుతాం. ఓకే, చరిత్రను తెలుసుకుందాం. అది కట్టడమైనా, ఆనకట్ట అయినా, అదొక ప్రాజెక్ట్ అయినా, అదొక దేవాలయం అయినా, అదొక సైన్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అయినా దాని వెనుక ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను తెలుసుకుందామని లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థులు శోధిస్తూ ఉన్నారు. ఆ చరిత్రను తెలుసుకోవడంలో భాగంగానే ఈరోజు జోగులాంబ ప్రాంతంలోని గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ దేవాలయం దగ్గరికి, తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి జోగులాంబ దేవాలయం దగ్గర రావడం జరిగింది. వాటి యొక్క కట్టడాలని, ఆ దేవాలయం యొక్క చరిత్రని, దాని నిర్మాణాన్ని, ఏ రాజుల కాలంలో నిర్మాణం చేయబడ్డది, ఎన్ని శతాబ్దాలు అయింది అనే అంశాలన్నింటినీ తెలుసుకోవడం కోసం ఒక్కొక్కరుగా బయలుదేరి వెళ్తా ఉన్న లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థులు. చరిత్రని తెలుసుకోవడం మనిషి యొక్క సహజ లక్షణం. అది విద్యార్థుల మరీ ప్రథమ కర్తవ్యంగా భావించాలి. ఆ విద్యార్థులు చరిత్రలో ఉన్నటువంటి అవశేషాలేంటి, దాని వెనక మంచి ఏంటి, చెడేంటి, మంచి విషయాల్ని కొన్ని సంపాదించే వాటిని నేటి సమాజానికి అందించడం కోసం లిటిల్ స్టార్స్ విద్యార్థులు జోగులాంబ దేవాలయం నిర్మాణం, వాటి కట్టడాలు, ఇక్కడ నిర్మాణమైనటువంటి శిల్పాల యొక్క గొప్పతనం, ఆ శిల్పుల యొక్క గొప్పతనాన్ని తమ పుస్తకాల్లో బంధించడానికి లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థుల బృందం రావడం జరిగింది. ఇది జోగులాంబ దేవాలయం, ఒక గొప్ప కట్టడమైనటువంటి అనేక రకాల శిల్పాలతో గొప్ప నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు జోగులాంబ దేవాలయాన్ని. ఈ 8వ శతాబ్దంలో నిర్మాణమైనటువంటి దేవాలయంని మీరు ఇక్కడ చూడవచ్చు. చాలా అద్భుతమైన కట్టడం. 8వ శతాబ్దంలో నిర్మాణమైనటువంటి ఈ కట్టడాన్ని దాదాపు 13వ శతాబ్దంలో మొఘళ్ళ పరిపాలనలో నీలమట్టం కావడం జరిగింది. ఇదిగో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఇది ఏనుగు మొండెం. ఈ మొండెం ఇరగొట్టడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ పైన గోపురం పైన గోపురం లేదు, పైన గోపురం ఉండాలి కదా, గోపురం లేదు. ఓకే, ఏదేమైనా ఒక గొప్ప నిర్మాణం. ఆలయం లోపలికి ప్రవేశం చేస్తాను విద్యార్థులు. ఎన్నో శతాబ్దాల క్రితం కట్టినటువంటి ఈ కట్టడాన్ని దగ్గరని పరిశీలన చేస్తూ ఉన్నారు. నిజంగా భారతదేశంలో శిల్పులకు కొదవలేదు. ఈ నిర్మాణాన్ని కట్టినటువంటి శిల్పులకు నిజంగా చేతులెత్తి మొక్కాలి. అటు రామప్ప దేవాలయం కానుంచి ఇటు జోగులాంబ దేవాలయం వరకు అది ఏ కట్టడమైనా మహాద్భుతం. విద్యార్థులు ఒకరొకరుగా పరిశీలన చేసి వాటిని రాసుకుంటా ఉన్నారు. ఈ స్తంభాలపై అక్కడక్కడ అప్పటి భాషలో ఏదో రాసుకొని ఉంది చరిత్ర. ఆ చరిత్ర ఇప్పటి భాషలో మనం తర్జుమాలు చేసుకోలేకపోయినా పురాణాల్లో దీని చరిత్ర గొప్పగానే ఉందని చెప్పుకోవాలి. ఆ చరిత్రనే విద్యార్థులు ఒకరొకరుగా జోగులాంబ దేవాలయం దగ్గరికి వచ్చి ఆ దేవాలయం యొక్క గొప్పతనం ఏంటి, ఎందుకు ఇంతమంది జోగులాంబ అని ఈ పేరు ప్రఖ్యాతల్ని ప్రచారం చేస్తూ ఉన్నారని ఆ విషయం తెలుసుకోవడం కోసమే ఇక్కడ ఉన్న ప్రధానంగా కట్టడాల్ని, శిల్పుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం రావడం జరిగింది.
ఓకే, చరిత్ర యొక్క శాసనాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఆ చరిత్రనే అక్కడ శిలాఫలకాల మీద రాసుకున్న అంశాల్ని మా విద్యార్థులు వాళ్ళ వాళ్ళ పుస్తకాల్లో ఇది ఏం తెలియజేస్తున్న విషయాలు కొన్ని విషయాలు రాసుకున్నారు. గోపురాన్ని పడగొట్టడం వల్ల ఇవన్నీ పడిపోయినాయి. వాటిని ఇక్కడ నిక్షిప్తపరచడం జరిగింది. అది ఏ రాజు మన దేశాన్ని పరిపాలన చేసినా ఒక చరిత్ర నిర్మాణం చేసేపోయారు. ఆ చరిత్రలో కొన్ని శాసనాలు నిర్మాణంగా పడ్డాయి. ఆ శాసనాలు కొన్ని మంచివైతే కొన్ని చెడు కూడా ఉన్నాయి. వాటితో పాటుగా గద్వాల సమీపంలో ఉన్నటువంటి జోగులాంబ దగ్గర, అలంపూర్ దగ్గర ఈ జోగులాంబ దేవాలయానికి కూడా గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ చూస్తే చాలా చాలా అద్భుతమైన కట్టడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఏకశిలాస్తంభం. ఏకశిలాస్తంభం, ఒకటే స్తంభం, ఒకటే శిల. ఒక రాజు చరిత్ర ఇంకో రాజు వచ్చినప్పుడు దాన్ని కూలదోయడం కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఇక్కడ మన సాక్ష్యాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రాజు పరిపాలనలో ఒక దేవాలయ నిర్మాణం అయితే, ఒక కట్టడం నిర్మాణం అయితే, ఇంకో రాజు వచ్చిన తర్వాత దాన్ని కూలదోసి తనకంటూ ఒక కొత్త చరిత్ర నిర్మాణం చేసుకోవడం కోసం భారతదేశంలో జరిగింది. అది ఇక్కడ కూల్చివేయబడిన చిత్రాలు ఇవన్నీ కూడా, శిలాలు ఇవన్నీ. ఈ విషయాలన్నీ విద్యార్థులు వాళ్ళ పుస్తకాలను నిశ్చితపరుచుకున్నారు, చరిత్రను తెలుసుకుంటా ఉన్నారు. ఇవన్నీ పాఠ్య పుస్తకాలు ఉన్నాయి, కానీ పుస్తకాలు మాత్రమే పరిమితం కాకూడదు. ఆ కట్టడం ఎక్కడ ఉంది అక్కడ వెళ్ళి తెలుసుకుందామని లిటిల్ స్టార్స్ విద్యార్థులు రావడం జరిగింది. చరిత్రను తెలుసుకుందాం, ఆ చరిత్రలో ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం, మంచిని మనం కొనసాగిద్దాం, చెడును తీసిపాడేద్దాం. ఓకే, ఇది జోగులాంబ దేవాలయ నిర్మాణం, వాటి కట్టడాలు. విద్యార్థులంతా కూడా ఒక్కరొక్కరుగా వాటిని దగ్గరలో ఉండి పరిశీలన చేస్తూ ఉన్నారు. అప్పటి శిల్పుల యొక్క గొప్పతనానికి సల్యూట్ తెలియజేస్తూ ఉన్నారు లిటిల్ స్టార్స్ విద్యార్థులు.